జగన్ చేసిన కృషి వల్లే ఇప్పుడు పోలవరానికి కేంద్రం నుంచి నిధులు వచ్చాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కానీ ఈ క్రెడిట్ తనదే అన్నట్లు సీఎం చంద్రబాబు ప్రసంగాలు ఇస్తున్నారని మండిపడ్డారు. పోలవరంపై చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. జగన్ కు మంచి పేరు వస్తుందనే కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలోనే ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయన్నారు అంబటి రాంబాబు. కాస్ట్ ఎస్టిమేషన్ కింద పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఈ ప్రాజెక్టుకి శనిగా పట్టుకున్నారు. మీరు మళ్ళీ వచ్చాడు శనిలాగా ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నాను, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. మేము మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు చేసినటువంటి తప్పిదాలను సరిచేసేటటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ కింద పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆ రోజున అయినటువంటి 20,000 చిల్లరకు మీరు ఒప్పుకున్నది ఇది కరెక్ట్ కాదు అని కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు చర్చించి కాస్ట్ను రివైజ్ చేసి మళ్ళీ లేటెస్ట్ రేట్ల ప్రకారం రివైజ్ చేసి 55,656 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకి ఆ రోజు రేట్ల ప్రకారం ఖర్చు అవుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి మేము పంపిస్తే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు రివైజ్డ్ ఎస్టిమేటెడ్ కమిటీ పోలవరం ప్రాజెక్టు ఖర్చుని వాళ్ళన్నీ పరిశీలించి ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఉంటుంది. అక్కడ డిఫరెంట్ స్టేజెస్ ఇదంతా కూడా వాళ్ళు చర్చించుకుంటారు. కేంద్ర ప్రభుత్వం వారికి ఉన్నటువంటి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ కమిటీ వాళ్ళు దాన్ని పరిశీలన చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 47,725 కోట్లు ఖర్చు అవుతుందని వాళ్ళు ఒప్పుకున్నారు. మేము పంపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 55,656 కోట్ల రూపాయలు మేము ఖర్చు అవుతుందని ఇక్కడ నుంచి మనం పంపిస్తే రివైజ్డ్ కాస్ట్ని దాన్ని 47,755 కోట్లకి ఖర్చు అవుతుందని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దీనిలో భాగంగా ఫస్ట్ స్టేజ్, ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ స్టేజ్ 41.15 హైట్ వరకు నీళ్లు నిలపడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఫస్ట్ స్టేజ్కి 31,625 కోట్లు ఖర్చు అవుతాయని అన్నారు. 47,725 కోట్లలో ఫస్ట్ స్టేజ్కి అప్పుడున్న రేట్ల ప్రకారం లేటెస్ట్ రేట్ల ప్రకారం 31,625 కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్పారు. అయితే ఇక ఈ 31,625 దానిలో ఖర్చు పెట్టింది కాక మిగతా అన్ని కలిపి లెక్కేసి ఆ 12,157 కోట్ల రూపాయలు ఈ మొదటి దశకు ఇవ్వడానికి రివైజ్డ్ ఎస్టిమేషన్ కమిటీ యాక్సెప్ట్ చేసింది. దాన్ని క్యాబినెట్కు రావాలి, క్యాబినెట్కి వచ్చి ఆమోదం తెలపాలి. ఇది ఎప్పుడు